హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ న్యూ ప్లేలిస్ట్ ఆన్ గ్రాఫ్స్. గ్రాఫ్స్లో మనకి ట్రీస్లో ఉన్నట్టు విల్ హ్యావ్ నోడ్స్ అండ్ ఎడ్జెస్. గ్రాఫ్స్ని అర్థం చేసుకోవడానికి లెట్స్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ట్రీస్. కన్సిడర్ దిస్ ట్రీ. ఇవి నోడ్స్ అండ్ ఇవి ఎడ్జెస్. గ్రాఫ్ ఇస్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అండ్ ఎడ్జెస్. ట్రీస్లో కూడా విల్ హ్యావ్ నోడ్స్ అండ్ ఆల్సో ఎడ్జెస్, which means every tree is a graph. But the only difference is trees have unidirectional edges, graphs have bidirectional edges. Trees లో 1 నుంచి 3కి రాగలం, మళ్ళీ 3 నుంచి 1కి వెళ్ళలే. మన నోట్ డెఫినేషన్ ఎలా ఉంటుంది? 1 డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 3. 3 డాట్ ప్రీవియస్ ఈక్వల్ టు 1 అని ఉండదు కదా. దెర్ ఈజ్ ఓన్లీ 1 పాయింటర్ విచ్ ఇస్ నెక్స్ట్ పాయింటర్. ఇక్కడ కూడా అంతే, 2కి 1 నుంచే రాగలం, 4కి 3 నుంచి రాగలం. But if you have an additional property of moving back from 4 to 3 or 3 to 1, those are called graphs. Let's take an example of graphs and understand them better. ఇలా ఉందనుకోండి, ఇక్కడ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఏం లేదు. అదే ఇక్కడ ఒక పేరెంట్ ఉంది, పేరెంట్కి ఒక లెఫ్ట్ చైల్డ్ అండ్ రైట్ చైల్డ్ ఉన్నాయి. ఇక్కడ అలా ఏం లేదు. 1 నుంచి నేను 2 అనే నోట్కి వెళ్ళగలను, అలాగే 3 అనే నోట్కి వెళ్ళగలను. 2 and 3 ఆర్ నాట్ ద చిల్డ్రన్ ఆఫ్ 1. ట్రీ డేటా స్ట్రక్చర్ని మనం ఎలా స్టోర్ చేసేవాళ్ళం? వీ యూస్ టు హ్యావ్ ఎ క్లాస్, అందులో దానికి ఒక వాల్యూ అండ్ దెన్ ద నెక్స్ట్ పాయింటర్. ప్రతి నోడ్కి ఓ వాల్యూ and a pointer which is pointing to our other node. Now let's see how will we store graphs. గ్రాఫ్స్ని స్టోర్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, ఇట్స్ ఎ సింపుల్ 2D మ్యాట్రిక్స్. మనకి ఎన్నైతే నోట్స్ ఉంటాయో, కన్సిడర్ మన దగ్గర n నోట్స్ ఉన్నాయి అనుకోండి, ఆర్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ విల్ బి ఆఫ్ సైజ్ n x n. ఇక్కడ ఎన్ని నోట్స్ ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5. సో మై అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ విల్ బి 5 x 5. రోస్ వచ్చేసి 1 2 3 4 5, 1 2 3 4 5. ఇప్పుడు 1 నుంచి 1కి ఒక ఎడ్జ్ ఉందా? లేదు. ఎడ్జ్ లేనప్పుడు విల్ బి స్టోరింగ్ 0. 1 నుంచి 2కి ఎడ్జ్ ఉందా? ఎస్ ఉంది. సో ఐల్ బి మార్కింగ్ ఇట్ యాజ్ 1. 1 నుంచి 3కి ఎస్. 1 నుంచి 4కి దెర్ ఇస్ నో ఎడ్జ్. 1 నుంచి 5కి దెర్ ఇస్ నో డైరెక్ట్ ఎడ్జ్. ఇవన్నీ డైరెక్ట్ ఎడ్జెస్. 2 నుంచి 1కి లేదు. 1 నుంచి 2కి ఉంది కానీ ఇలా లేదు. 2 నుంచి 1కి లేదు. సో అందుకే ఐమ్ రైటింగ్ 0 హియర్. 2 నుంచి 2కి లేదు, 2 నుంచి 3కి లేదు, 2 నుంచి 4కి లేదు, 2 నుంచి 5కి మాత్రమే ఉంది. మనకి 1ల కంటే 0లే ఎక్కువ ఉన్నాయి. సో మిగతా ఫిల్ చేసేటప్పుడు 3 నుంచి ఏ నోడ్కి పాయింటర్ ఉందో చూద్దాం. 3 నుంచి ఏ నోడ్కి పాయింటర్ లేదు. సో ఆల్ దీస్ ఆర్ జీరోస్. 4 నుంచి దర్ ఇస్ ఎ వే టు 2 అండ్ దర్ ఇస్ ఎ వే టు 3. సో ఈ 2 1 అనుకుంటా, మిగతా అన్ని 0లు. 5 నుంచి కూడా ఏ నోడ్కి పాయింట్ అవ్వట్లేదు. సో మిగతా అన్ని జీరోస్. సింపుల్ రైట్? మనం ట్రీస్ని స్టోర్ చేసినట్టు డేటా అండ్ నెక్స్ట్ పాయింటర్తో ఎందుకు స్టోర్ చేసుకోవట్లేదు? బికాస్ ట్రీస్లో దీని వాల్యూతో పాటు ఈ నోడ్ అనే పాయింటర్స్ 2 ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్. సో వీ నో దాట్ ఆర్ ట్రీస్ ఆర్ బైనరీ ట్రీస్ అండ్ ఈచ్ నోడ్ కెన్ మ్యాక్సిమం హ్యావ్ 2 చిల్డ్రన్. అందుకే మనం ఇలా రాసుకుంటున్నాం. కానీ గ్రాఫ్స్లో ఒక్క నోడ్కి ఎన్ని చిల్డ్రన్ ఉంటాయో మనకు తెలియదు. సో అలా ఎన్ని నోట్స్ అని రాసుకుంటాం? దాట్స్ వై వీఆర్ స్టోరింగ్ ఇట్ ఇన్ ఏ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. లెట్స్ సీ ద డెఫినేషన్ ఆఫ్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. కన్సిడర్ E is your adjacency matrix. A of I, J is 1 if the edge is present from I to J. Consider this case. ఇక్కడ I వచ్చేసి 4, J వచ్చేసి 2. I to J edge ఉంది కాబట్టి ఐఎమ్ మార్కింగ్ ఇట్ as 1. Else I'll be marking it as 0 if the edge is not present. దీనికి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టు n x n, where n is the number of nodes in the graph. This is just one way to store graphs. Second way వచ్చేసి adjacency list. ఇందులో ఏం చేస్తామంటే, let's take the same example. ప్రతి నోడ్ని ఒక అరేలో పెట్టుకుంటాం. అన్ని నుంచి ఏ నోట్స్కి మనం మూవ్ అవ్వగలమో
ఆ నోట్స్ని ఒక లిస్ట్లో పెట్టుకుంటాం. 1 నుంచి 2, 3కి వెళ్ళగలం. 2 నుంచి 5కి వెళ్ళగలం. 3 నుంచి ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి దిస్ విల్ బి ఎంటీ. 4 నుంచి 2 and 3కి వెళ్ళగలం. 5 నుంచి కూడా ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి దిస్ విల్ బి ఎంటీ. సో దిస్ ఇస్ మై adjacency list. Consider E is your adjacency list and these are I. 1 to 5. List of nodes I is pointing to ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. 1 నుంచి 2 and 3కి పాయింట్ అవుతుంది కాబట్టి 2 and 3 అనేది ఈ లిస్ట్లో ప్లేస్ చేసుకున్నాం. అలాగే మిగతావి కూడా. దీని స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి? ఇక్కడ ప్రతి నోడ్ని స్టోర్ చేసుకుంటున్నాం. సో n ప్లస్ ఇక్కడ ప్రతి ఎడ్జ్ని స్టోర్ చేసుకుంటున్నాం. 1 to 2 and 1 to 3. 1 నుంచి 2 ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి 2 and 3. 2 ఎడ్జెస్ని ఇక్కడ స్టోర్ చేసుకున్నాం. 2 నుంచి ఒకటే ఎడ్జ్ ఉంది కాబట్టి ఒక ఎడ్జ్ని ఇక్కడ స్టోర్ చేసుకున్నాం. సో ఇక్కడ వీఆర్ స్టోరింగ్ ఆల్ ద నోట్స్, ఇక్కడ వీఆర్ స్టోరింగ్ ఆల్ ద ఎడ్జెస్. సో n plus e is our space complexity. So when you compare these two, clearly this is the winner. Adjacency list is always the better choice when compared to adjacency matrix. ఇప్పటివరకు మనం గ్రాఫ్స్ అంటే ఏంటో చూసాం. We understood the difference between trees and graphs. ట్రీస్ని ఎలా స్టోర్ చేస్తారో మనకు తెలుసు. దానికి ఒక వాల్యూ ఉంటుంది అండ్ ప్రతి నోడ్కి 2 చిల్డ్రన్ ఉంటాయి కాబట్టి ఒక లెఫ్ట్ నోడ్ అండ్ ఒక రైట్ నోడ్ పెట్టుకుంటాం. బట్ గ్రాఫ్స్ కేసులో ఇలా 2 నోడ్స్ ఉంటాయని చెప్పలేము. దట్స్ వై వీఆర్ స్టోరింగ్ ఇట్ ఇన్ ఈదర్ adjacency matrix ఆర్ adjacency list. Because of the space optimization, adjacency list is always a better choice than adjacency matrix. Now let's see few properties of graphs. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి గ్రాఫ్స్ కెన్ బి డైరెక్టెడ్ ఆర్ అన్డైరెక్టెడ్. అన్డైరెక్టెడ్ అంటే ట్రీస్లో లాగా. ఇక్కడ 1 నుంచి 2కి వెళ్తుందని నేను ఆరో ఏం రాయలేదు. దిస్ ఇస్ జస్ట్ ఎన్ ఎడ్జ్. దిస్ ఇస్ అన్డైరెక్టెడ్ ఎడ్జ్. దీని అర్థం ఏంటి? నేను 1 నుంచి 2కి వెళ్ళగలను, 2 నుంచి 1కి కూడా రాగలను. దిస్ ఇస్ బై డైరెక్షనల్. దిస్ ఇస్ యూని. ఒకవేళ నేను ఇలా రాస్తే ఇట్ మీన్స్ 1 నుంచి 2కే రాగలను అండ్ దెన్ 2 నుంచి 4కే రాగలను. ఐ కాంట్ గో బ్యాక్ ఫ్రమ్ 4 to 2. సో దిస్ ఇస్ యూని డైరెక్షనల్ అండ్ దిస్ ఇస్ బై డైరెక్షనల్. Directed graphs and undirected graphs. Next comes connected and disconnected. మనం ఇక్కడ చూసిన ఎగ్జాంపుల్స్ అన్ని కనెక్టెడ్ గ్రాఫ్స్. లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్కనెక్టెడ్ గ్రాఫ్స్. ఇలా ఒక గ్రాఫ్ ఉంది అనుకోండి, దిస్ ఇస్ కనెక్టెడ్. ఇంకో ఎక్స్ట్రా నోడ్ ఉంది నా దగ్గర విచ్ ఇస్ 4. ఈ 4 నుంచి మిగతా నోడ్స్కి ఏ ఎడ్జ్ లేదు. ఇది ఒక ఐలాండ్ లాగా. ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ల్యాండ్. So this put together is called disconnected graph. If all your nodes are connected by at least one edge, consider there are n nodes in your graph. If all the n nodes are connected by at least one edge, then your graph is connected. ఇలా సపరేట్గా ఒక ఐలాండ్ ఉంటే it is disconnected. Next comes weighted and unweighted graphs. These concepts are related to edges. మన గ్రాఫ్స్లో ఉండే ఎడ్జెస్కి we are associating some value to our edges, then they are called weighted graphs. మన గ్రాఫ్లో ఎడ్జెస్కి ఏ వెయిట్ అసోసియేట్ అయ్యి లేకపోతే దే ఆర్ కాల్డ్ అన్వెయిటెడ్ గ్రాఫ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 2కి వెళ్తున్నా అండ్ ద వెయిట్ ఆఫ్ ద ఎడ్జెస్ 5. 1 నుంచి 2కి వెళ్ళడానికి కన్సిడర్ మై డిస్టెన్స్ ఇస్ 5. దెన్ దిస్ గ్రాఫ్ ఇస్ కాల్డ్ వెయిటెడ్. ఇఫ్ ఇట్ ఇస్ సింప్లీ లైక్ దిస్ ఇస్ అన్వెయిటెడ్. దీనికి ఇలా వెయిట్స్ ఇచ్చాను అనుకోండి, దిస్ ఇస్ కాల్డ్ ఏ వెయిటెడ్ గ్రాఫ్. కన్సిడర్ ఏ ఈజ్ యువర్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. అడ్జసెన్సీ మ్యాట్రిక్స్లో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నట్టు వైల్ వీఆర్ స్టోరింగ్ గ్రాఫ్స్, ఇఫ్ దెర్ ఇస్ అన్ ఎడ్జ్ బిట్వీన్ ఐ అండ్ జే, మనం అడ్జసెన్సీ మ్యాట్రిక్స్లో 1ని స్టోర్ చేసుకుంటున్నాం. ఇఫ్ దెర్ ఇస్ నో ఎడ్జ్ 0ని స్టోర్ చేసుకుంటున్నాం. అదే వెయిటెడ్ గ్రాఫ్స్లో 1 బదులు విల్ బి స్టోరింగ్ ద వెయిట్ ఆఫ్ ద ఎడ్జ్ దట్ ఈస్ బిట్వీన్ ఐ అండ్ జే. So if there is an edge present, 1 badu will be storing weight of the edge between I and j. Obviously, if the edge is present from I to j. Edge లేదనుకోండి, దానికి వెయిట్ ఏముంటుంది? దట్స్ వై 0. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. టోటల్ 5 నోట్స్ కాబట్టి 5 rows 5 columns. 1 నుంచి 2 and 3కి ఎడ్జెస్ ఉన్నాయి అండ్ దాని వెయిట్స్ వచ్చేసి 1 to 2 వెయిట్ వచ్చేసి 9, 1 to 3 వెయిట్ వచ్చేసి 5, మిగతా అన్ని 0. 2 నుంచి 5కి మాత్రమే ఎడ్జ్ ఉంది, దాని వెయిట్ వచ్చేసి 3, మిగతా అన్ని 0. 3 నుంచి దేనికి ఎడ్జ్ లేదు, 5 నుంచి కూడా దేనికి ఎడ్జ్ లేదు. 4 నుంచి 2 and 3కి ఎడ్జెస్ ఉన్నాయి. 4 to 2 ఎడ్జ్ వెయిట్ 2,
4 to 3 edge weight 6, మిగతా అన్ని 0. సో దిస్ ఇస్ హౌ యూ స్టోర్ యువర్ వెయిటెడ్ గ్రాఫ్ ఇన్ ఏ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. అదే అడ్జసెన్సీ లిస్ట్లో ఎలా స్టోర్ చేసుకుంటాం? ముందు ఎలా స్టోర్ చేసుకున్నాం? I is pointing to 2 and 3 కాబట్టి ఇలా స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే స్మాల్ మోడిఫికేషన్, సింపుల్గా 2ని స్టోర్ చేసుకోకుండా 2, దీని వెయిట్ని స్టోర్ చేసుకుంటాం. 1 నుంచి 2కి వెళ్ళడానికి దీని వెయిట్ 9, 1 నుంచి 3కి వెళ్ళడానికి దీని వెయిట్ 5. సో 3, 5. దిస్ ఇస్ ద స్మాల్ డిఫరెన్స్ ఇన్ కేస్ ఆఫ్ వెయిటెడ్ గ్రాఫ్స్. మనం పైన చూసినవన్నీ అన్వెయిటెడ్ గ్రాఫ్స్. నెక్స్ట్ కమ్స్ సైక్లిక్ అండ్ అసైక్లిక్ గ్రాఫ్స్. సైక్లిక్ అంటే ఏంటి? దెర్ షుడ్ బి ఎ లూప్. 1 నుంచి స్టార్ట్ అయ్యి 2కి వెళ్ళి, 2 నుంచి స్టార్ట్ అయ్యి 3కి వెళ్ళి, 3 నుంచి స్టార్ట్ అయ్యి 4కి వెళ్ళి, 4 నుంచి మళ్ళీ 1కి వెళ్తున్నాం. అంటే ఏంటి? ఇదే సోర్స్, ఇదే డెస్టినేషన్. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద నోడ్ వేర్ వీ స్టార్టెడ్ ఫ్రమ్. సో ఇలాంటి ఒక పాసిబిలిటీ ఉంటే దెన్ ద గ్రాఫ్ ఇస్ కాల్డ్ సైక్లిక్ గ్రాఫ్. అలాంటి పాసిబిలిటీ లేకపోతే ఇట్ ఈస్ అసైక్లిక్ గ్రాఫ్. ఇది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కాబట్టి 1 నుంచి 2కి, 2 నుంచి 3కి, 3 నుంచి 4కి, 4 నుంచి 1కి ఒక దారి ఉంది. ఇది అన్డైరెక్టెడ్ కాబట్టి 2 నుంచి 1కి కూడా వెళ్ళగలం. సో 2, 1, 4, 3, 2 కూడా సైక్లిక్ గ్రాఫే. అదే ఇలా డైరెక్షన్స్ పెట్టుకున్నాం అనుకోండి, నౌ దిస్ ఇస్ నాట్ సైక్లిక్ బికాస్ 1 నుంచి 2కి వెళ్ళగలం, 2 నుంచి 3కి వెళ్ళగలం, బట్ 3 నుంచి 4కి వెళ్ళలేం. దెర్ ఇస్ నో వే టు రీచ్ బ్యాక్ 1. సో దిస్ ఇస్ అసైక్లిక్ అండ్ దిస్ ఇస్ సైక్లిక్. నెక్స్ట్ లెట్స్ లెర్న్ వాట్ ఆర్ డిగ్రీస్. ఈ డిగ్రీస్లో 2 రకాలు, ఇన్ డిగ్రీ, అవుట్ డిగ్రీ. కన్సిడర్ దెర్ ఇస్ అ నోడ్. ఇందులో దీనికి ఇలా 6 ఎడ్జెస్ ఉన్నాయనుకోండి. సో డిగ్రీ ఆఫ్ దిస్ నోడ్ ఇస్ 6. ఇవి అన్డైరెక్టెడ్ ఎడ్జెస్. ఈ 3 ఇన్కమింగ్ ఎడ్జెస్ అనుకోండి, ఈ 3 అవుట్ గోయింగ్ ఎడ్జెస్ అనుకోండి. సో ఈ నోడ్కి ఇన్ డిగ్రీ వచ్చేసి 3, ఈ 3, అవుట్ డిగ్రీ వచ్చేసి కూడా 3, ఈ 3. అవుట్ డిగ్రీ అంటే ఏంటి? మన నోడ్ నుంచి బయటికి వెళ్ళే ఎడ్జెస్ కౌంట్. ఇన్ డిగ్రీ అంటే మన నోడ్లోకి వచ్చే కౌంట్. ఈ 3 మన నోడ్ లోపలికి పాయింట్ అవుతున్నాయి, అందుకే ద ఇన్ డిగ్రీ ఆఫ్ దిస్ నోడ్ ఇస్ 3. ఈ 3 మన నోడ్లోంచి బయటికి వెళ్తున్నాయి, దాట్స్ వై ద అవుట్ డిగ్రీ ఇస్ 3. బోత్ పుట్ టుగెదర్ ఇస్ ద డిగ్రీ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సింపుల్ గ్రాఫ్. ఒక గ్రాఫ్ సింపుల్ గ్రాఫ్ అవ్వడానికి 3 కండిషన్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్ వచ్చేసి గ్రాఫ్ షుడ్ బి కనెక్టెడ్. మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం కనెక్టెడ్ గ్రాఫ్స్ అంటే ఏంటి? ఆల్ ద నోడ్స్ షుడ్ బి కనెక్టెడ్ బై అట్లీస్ట్ 1 ఎడ్జ్. అలా కాకుండా ఐలాండ్ లాగా ఏదైనా నోడ్ ఉంటే ద గ్రాఫ్ ఇస్ డిస్కనెక్టెడ్. వెన్ ద గ్రాఫ్ ఇస్ డిస్కనెక్టెడ్, మన గ్రాఫ్ ఇస్ నాట్ సింపుల్. నెక్స్ట్, దెర్ ఆర్ నో మల్టీ ఎడ్జెస్. ఒకే ఎడ్జ్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవ్వకూడదు. ఒక ఎడ్జ్ ఒకటేసారి ఉండాలి. అంటే అర్థం ఏంటి? 1 నుంచి 2కి ఒక ఎడ్జ్ ఉందనుకోండి, ఇంకో ఎడ్జ్ ఇలా రాకూడదు. ఇఫ్ యూ వాంట్ టు పుట్ డైరెక్షన్స్, ఈ కేసులో కూడా ఇలా 2 ఎడ్జెస్ ఉండకూడదు. యూ కెన్ హ్యావ్ ఎడ్జెస్ లైక్ దిస్. ఈ కేసులో ఈ 2 ఎడ్జెస్ డిఫరెంట్ బికాస్ ఈ ఎడ్జ్ వచ్చేసి ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ 1 to 2. దిస్ వన్ ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ 2 to 1. దీస్ 2 ఆర్ డిఫరెంట్. బట్ ఇలా ఉండకూడదు. బోత్ దిస్ ఎడ్జెస్ ఆర్ పాయింటింగ్ ఫ్రమ్ 1 to 2. అదే ఇఫ్ ఐ అసోసియేట్ వెయిట్స్ టు ఇట్, దీనికి 1 దీనికి 2 ఇచ్చారనుకోండి, దిస్ ఇస్ నాట్ అ మల్టీ ఎడ్జ్ బికాస్ ఈ 2 ఎడ్జెస్ డిఫరెంట్. ఐ అండర్స్టాండ్ దట్ దీస్ 2 ఎడ్జెస్ ఆర్ పాయింటింగ్ ఫ్రమ్ 1 to 2, బట్ వాటి వెయిట్స్ డిఫరెంట్. వాటి వెయిట్స్ డిఫరెంట్ కాబట్టి దోస్ ఎడ్జెస్ ఆర్ నాట్ సేమ్ అండ్ హెన్స్ దే ఆర్ నాట్ మల్టీ ఎడ్జెస్. లాస్ట్ సింపుల్ పాయింట్ వచ్చేసి దెర్ షుడ్ బి నో సెల్ఫ్ లూప్స్. సెల్ఫ్ లూప్ అంటే ఏంటి? 1 నోడ్ విల్ బి పాయింటింగ్ టు ఇట్ సెల్ఫ్. నేను 1 నుంచి 1కే రాగలను like this. These are self loops. If at all your graph meets all these 3 conditions, it's a simple graph. Graph should be connected, it should not be disconnected. It should not have multi edges. Multi edges అంటే ఒకే ఎడ్జ్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవ్వకూడదు. 2 ఎడ్జెస్కి ఏదో ఒక విషయంలో డిఫరెన్స్ ఉండాలి, ఈదర్ డైరెక్షన్ ఆర్ వెయిట్ ఆర్ నోడ్స్. లాస్ట్ వన్, నన్ ఆఫ్ యువర్ నోడ్స్ షుడ్ పాయింట్ టు దెమ్సెల్వ్స్. సెల్ఫ్ లూప్స్ ఉండకూడదు. మనం గ్రాఫ్స్లో డీల్ చేసే 99% క్వశ్చన్స్ విల్ బి ఆన్ సింపుల్ గ్రాఫ్స్ ఓన్లీ. అందుకే ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ ద డెఫినేషన్ ఆఫ్ సింపుల్ గ్రాఫ్స్. గ్రాఫ్స్కి ట్రీస్కి డిఫరెన్స్ చూసాం, గ్రాఫ్స్ని ఎలా స్టోర్ చేసుకుంటారో చూసాం, గ్రాఫ్ ప్రాపర్టీస్ కూడా చూసాం. నౌ లెట్స్ సీ హౌ డు వి ట్రావర్స్ గ్రాఫ్స్. మీకు ట్రీ ట్రావర్సల్స్ గుర్తుంటే వీ హ్యావ్ పోస్ట్ ఆర్డర్,
ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్ అండ్ లెవెల్ ఆర్డర్. ఈ 3 కలిపితే వీ హ్యావ్ డిఎఫ్ఎస్ ఇన్ గ్రాఫ్స్, డెప్త్ ఫస్ట్ సెర్చ్. ట్రీస్లో లెవెల్ ఆర్డర్ ఎలా అయితే చేసామో గ్రాఫ్స్లో విల్ బీ డూయింగ్ బ్రెత్ ఫస్ట్ సెర్చ్ యూజింగ్ ద సేమ్ కాన్సెప్ట్. ట్రీస్లో 4 ట్రావర్సల్స్ ఉండేవి కానీ గ్రాఫ్స్లో 2, డిఎఫ్ఎస్ అండ్ బిఎఫ్ఎస్. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ బోత్ ఆఫ్ దెమ్. డిఎఫ్ఎస్ ఇస్ డెప్త్ ఫస్ట్ సెర్చ్, పేరులోనే ఉంది. విల్ బీ గివింగ్ ప్రిఫరెన్స్ టు డెప్త్ ఫస్ట్. గ్రాఫ్ ట్రావర్సల్స్లో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ నోడ్ షుడ్ బి విజిటెడ్ ఓన్లీ వన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ కీప్ విజిటింగ్ ద నోడ్స్ దట్ ఆర్ ఆల్రెడీ విజిటెడ్, యుల్ బీ ఇన్ ఎ ఇన్ఫినిట్ లూప్. యూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ద ట్రావర్సల్. ఒక్కసారి విజిట్ చేసామంటే డన్, వీఆర్ నాట్ గన్ విజిట్ దెమ్ బ్యాక్ అగైన్. ఇంకో విషయం వచ్చేసి, బోత్ యూజింగ్ డిఎఫ్ఎస్ అండ్ బిఎఫ్ఎస్, గ్రాఫ్ ట్రావర్సల్స్ హ్యావ్ మోర్ దెన్ వన్ వే టు ట్రావెల్. దేర్ ఇస్ నో వన్ సింగిల్ రైట్ ఆన్సర్. గ్రాఫ్ని ట్రావర్స్ చేయడానికి దేర్ విల్ బి మోర్ దెన్ వన్ వేస్. Given this, let's try to understand depth first search using an example. Let's take this graph. Let's start with 1. 1 నుంచి మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 and 4. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ వై ఐ సెడ్ దేర్ ఆర్ మోర్ దెన్ వన్ వే టు ట్రావెల్. నేను ఫస్ట్ 1 నుంచి 2కి వెళ్తే దట్ ఈస్ వన్ వే, ఆర్ ఇఫ్ ఐ చూస్ 4 over 2, that is the second way. So let me choose 2. ఈ 2 విజిటెడ్ నౌ, అందుకే టిక్ పెట్టుకున్నాను. 2 నుంచి 3కి వెళ్ళగలను, 5కి వెళ్ళగలను. లెట్ మీ టేక్ 5. ఇది అయిపోయింది. ఇప్పుడు 5 నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళగలమా? వెళ్ళలేం. సో ఐ కమ్ బ్యాక్ టు 2. ఇప్పుడు 2 దగ్గర ఉన్నా. నెక్స్ట్ 2 నుంచి నాకున్న ఆప్షన్స్ 5 and 3, బట్ 5 ఈజ్ ఆల్రెడీ విజిటెడ్. మళ్ళీ నేను 5కి వెళ్ళకుండా ఐ గో టు 3. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? వీ హ్యావ్ టు ట్రాక్ వాట్ ఆల్ నోట్స్ ఆర్ విజిటెడ్. దానికి I'll be taking an array called visited. మన గ్రాఫ్లో ఉన్న నోట్స్ అన్నిటిని 1 to n నెంబర్స్ తీసుకుందాం. వీ హ్యావ్ 2 చాయిసెస్, ఈదర్ 1 to n ఆర్ 0 to n-1. ఈ రెండింటిలో ఏదైనా చూస్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 0 to n-1 చూస్ చేసుకుంటే మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే అరే ఇండెక్సెస్ కూడా 1 to n-1 ఉంటాయి కాబట్టి. ఈ కేసులో n = 5 కాబట్టి n-1 would be 4. సో 3 and then 4. Index 0 will represent one node, index 1 will represent the node 2, 3 and 4 and 5. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో 1 is visited, 2 is visited, 5 is visited and 3 is visited. 2 నుంచి 3కి వచ్చాను. 3 నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళగలనా? వెళ్ళలేను. సో ఐల్ కమ్ బ్యాక్ టు 2. 2 నుంచి నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, 5 and 3. ఐల్ చెక్ హియర్, 5 and 3 both are visited. సో మళ్ళీ నేను ఎందుకు వెళ్తాను? ఐల్ కమ్ బ్యాక్ టు 1. 1 నుంచి నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 and 4. 2 and 4లో 2 మాత్రమే విజిటెడ్, 4 is not visited. సో ఐల్ గో టు 4 అండ్ దిస్ విల్ బి విజిటెడ్. ఇప్పుడు 4 దగ్గర ఉన్నా. 4 నుంచి ఎక్కడికి వెళ్ళగలను? 3కి వెళ్ళగలను, బట్ 3 ఈజ్ ఆల్రెడీ విజిటెడ్. సో ఐల్ గో బ్యాక్ టు 1. ఇప్పుడు 1 నుంచి ఎక్కడికి వెళ్ళగలను? 2 and 4కి వెళ్ళగలను. 2 and 4 ఆర్ ఆల్రెడీ విజిటెడ్. వన్స్ ఆల్ ద నోట్స్ దట్ కెన్ బి విజిటెడ్ ఫ్రమ్ 1 ఆర్ ఎగ్జాస్టెడ్, యూ విల్ ఎండ్ యువర్ డెప్త్ ఫస్ట్ సెర్చ్. సో నా డెప్త్ ఫస్ట్ సెర్చ్ వచ్చేసి ఫస్ట్ 1 విజిట్ చేశాను, తర్వాత 2, తర్వాత 5, తర్వాత 3 and then 4. దిస్ ఇస్ మై డెప్త్ ఫస్ట్ సెర్చ్. లెట్స్ ట్రై టు సీ ద కోడ్ ఫర్ ఇట్. మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టు ఒక విజిటెడ్ అరే ఉంది, దాన్ని నేను డిక్లేర్ చేసుకున్నా. ఇనీషియల్గా విజిటెడ్ అరేలో ప్రతి వాల్యూ విల్ బి మార్క్డ్ యాజ్ ఫాల్స్. 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. నేను ఇక్కడ 1తో స్టార్ట్ చేశాను. సో లెట్స్ డైరెక్ట్లీ జంప్ టు డిఎఫ్ఎస్. x is equal to 1 now. Let me write my visited array again to dry run this. 0, 1, 2, 3, 4. ఇక్కడ నోడ్ వాల్యూస్ 1 to 5 ఉన్నా, ఐఎమ్ ట్రీటింగ్ దెమ్ యాజ్ 0 to n-1 అంటే 0 to 4. ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ 0th నోడ్. 0th నోడ్తో ముందుకెళ్ళే ముందు ఐ చెక్ మై విజిటెడ్ అరే. ఇనీషియల్గా అన్నీ ఫాల్స్ ఉంటాయి. ఇది ఫాల్స్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ విజిటెడ్. సో ఐ కెన్ గో ఫార్వర్డ్. ఇఫ్ నాట్ విజిటెడ్, కాల్ ద డిఎఫ్ఎస్. ఇప్పుడు x is 0, డిఎఫ్ఎస్ ఆఫ్ 0, విజిటెడ్ ఆఫ్ 0ని ట్రూ చేస్తున్నాను నేను. ఐ విల్ బి ప్రింటింగ్ 1 బికాస్ దాట్స్ మై నోడ్ కరెస్పాండింగ్ టు x equal to 0. ఇప్పుడు నేను ఏం చేస్తాను? 1 నుంచి ఏ నోడ్స్కి వెళ్ళగలను చూస్తాను. 2కి వెళ్ళగలను, 4కి వెళ్ళగలను. అదే నేను ఇక్కడ చేస్తున్నా. ఫర్ ఇంట్ v ఇన్ a of x. ఇక్కడ a of x అంటే ఏంటి?
మనం కాసేపటి ముందే డిస్కస్ చేసుకున్నాం. గ్రాఫ్స్ని మనం అడ్జసెన్సీ లిస్ట్లో స్టోర్ చేసుకుంటాం. ది అడ్జసెన్సీ లిస్ట్ ఏంటి? 1 2 3 4 5. ఇందులో 2 and 4 ఉన్నాయి. 2 నుంచి 3 and 5కి వెళ్ళగలం. 3 నుంచి ఎక్కడికి వెళ్ళలేం. 4 నుంచి 3కి వెళ్ళగలం. 5 నుంచి కూడా ఎక్కడికి వెళ్ళలేం. దిస్ ఇస్ మై ఏ. ఇప్పుడు ఏ ఆఫ్ ఎక్స్ అంటే 0, విచ్ ఇస్ దిస్ వన్. ఇక్కడ నుంచి 2 నోడ్స్కి వెళ్ళగలం, విచ్ ఇస్ 2 and 4. ఇక్కడ నోడ్ వాల్యూస్ కూడా రాసుకుందాం సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. సో సెకండ్ నోడ్ is not visited because it is marked as false. So if not visited, perform DFS on 2. ఇప్పుడు నేను 2 దగ్గర ఉన్నా. ఫస్ట్ స్టెప్ ఏంటి? I'll have to mark my node as visited, true, and then I'll print 2. 2 నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళగలం? 5 and 3. So for all these nodes, I'll check if the nodes are visited or not. First, let's take 5. It is not visited. It is marked as false. సో 2 DFS of 5. ఇప్పుడు మనం 5 దగ్గర ఉన్నాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? 5ని విజిటెడ్గా మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే 5 దగ్గరకు వచ్చాం మనం. అండ్ దెన్ 5ని ప్రింట్ చేసుకోవాలి. 5 నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళగలం? ఎక్కడికి వెళ్ళలేం. సో విల్ నాట్ ఎంటర్ ఇన్ టు దిస్ ఫర్ లూప్. 5 నుంచి వీఆర్ నాట్ కాలింగ్ ఎనీ న్యూ DFS. ఇక్కడ DFS of 1 కాల్ అయింది, ఇక్కడ DFS of 2 కాల్ అయింది. దీని ఎగ్జిక్యూషన్ మొత్తం అయిపోయింది కాబట్టి I'll be coming back to 2, which is DFS of 2. DFS of 2లో నేను విజిట్ చేసే నోట్స్ 3 and 5. 5 ఇప్పుడే చూసాం. సో I'll go and visit 3. ఫస్ట్ నేను చెక్ చేయాల్సింది if that 3 is already visited or not. No, it is still false. So I'll be calling DFS of 3. ఒక్కసారి DFS of 3 కాల్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఇస్, ఇది విజిట్ చేసాం కాబట్టి దీన్ని ట్రూ చేస్తాం. I'll print 3 and then 3 నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళగలమో చూస్తాం. దిస్ ఇస్ ఎంటీ అగైన్. సో DFS of 3 నుంచి కొత్త DFS ఏది కాల్ అవ్వదు. సో ఐల్ అగైన్ గో బ్యాక్ టు DFS of 2. DFS of 2 నుంచి 5 and 3 రెండు విజిటెడ్ అయిపోయాయి. సో ఐల్ కమ్ బ్యాక్ టు DFS of 1. DFS of 1లో ఇక్కడ ఉన్నాం ఫర్ లూప్లో. 1 నుంచి 2 and 4 రెండింటికి వెళ్ళగలం. అందులో 2ని నేను ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేశాను. నెక్స్ట్ కమ్స్ 4. 4 విజిటెడా కాదా చెక్ చేస్తాం. No, it's not, because it is marked as false. Now I'll be calling DFS of 4. ఒక్కసారి DFS of 4 కాల్ అయిన తర్వాత I'll mark it as true, I'll print it, and then 4 నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళగలమో చూస్తాం. 4 నుంచి 3కి మాత్రమే వెళ్ళగలం. I'll be checking if 3 is already visited or not. 3 is visited because it is marked as true. Because this condition fails, I'll be not calling this. DFS of 4 నుంచి ఏ కొత్త DFS కాల్ అవ్వదు. సో ఐ కమ్ బ్యాక్ టు DFS of 1. 1లో ఉన్న 2 నోట్స్ని విజిట్ చేశాం కాబట్టి ఐ కమ్ బ్యాక్ టు దిస్ పాయింట్ వేర్ ఐ కాల్డ్ DFS of 1. ఇప్పటి వరకు మనం I equal to 0నే చెక్ చేసాం. ఈ I equal to 0లోనే వీ హ్యావ్ విజిటెడ్ ఆల్ మై నోట్స్, బట్ స్టిల్ ఐ హ్యావ్ 1 2 3 and 4. అందుకే ఐఎమ్ హ్యావింగ్ దిస్ కండిషన్ హియర్. 1 2 3 4 ఆల్రెడీ విజిట్ అయిపోయాయి కాబట్టి ఇన్ ఆల్ దిస్ కేసెస్ దిస్ కండిషన్ విల్ రిటర్న్ ఫాల్స్. అందుకే కొత్తగా ఇదేది కాల్ అవ్వదు. ఐ షో ఎన్ ఎగ్జాంపుల్ వేర్ దిస్ కండిషన్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. 1 నుంచి స్టార్ట్ చేసి 2కి వెళ్తాం. 2 నుంచి వెళ్ళడానికి ఏ నోట్స్ లేవు. సో మళ్ళీ బ్యాక్ 1కి వచ్చేస్తాను. దాని తర్వాత 1 నుంచి 3కి వస్తాను. 3 నుంచి వెళ్ళడానికి ఏది లేదు. సో ఐ కమ్ బ్యాక్ టు 1. మళ్ళీ 1 నుంచి 4కి వస్తాను. ఇవన్నీ విజిట్ అయిపోయాయి. మళ్ళీ 4 నుంచి ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఐ కమ్ బ్యాక్ టు 1. ఇప్పుడు మనకి విజిట్ అయిన నోట్స్ ఇవి మాత్రమే. 5 మిగిలిపోయింది. ఇలా ఏమైనా నోట్స్ మిగిలిపోయా లేదా చెక్ చేయడానికి visited arrayలో this node will be marked as false, which means we didn't cover all the nodes that are available in my graph. అందుకే to ensure that no node is left, we are doing this for loop. This is very very important in DFS. If you don't do this, మీరు కొన్ని నోడ్స్ని వదిలేసే ఛాన్స్ ఉంటుంది. Here, while doing DFS, because we are traversing through each and every node and each and every edge, time complexity is big of n plus e. Space complexity వచ్చేసి because we are using this visited array extra for each and every node, my space complexity will be big of n plus the recursion stack.
రికర్షన్ స్టాక్ ఎందుకు? బికాస్ వీఆర్ యూజింగ్ a recursion here. A function DFS is calling itself. In order to perform this recursion, we need a recursion stack. This is all about depth first search. Now come, let's discuss breadth first search. Breadth first search lo kuda there will be more than one way to travel. There will be no single right answer. There can be more than one right answers in both DFS and BFS. DFS లో లానే ఇక్కడ కూడా ఎవ్రీ నోడ్ షుడ్ బి విజిటెడ్ ఓన్లీ వన్స్. ఇలా చేయకపోతే విల్ బి స్టక్ ఇన్ ఇన్ఫైనైట్ లూప్. విజిట్ చేసిన నోడ్నే మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, ఈ BFS ఇన్ గ్రాఫ్స్ ఇస్ సిమిలర్ టు డూయింగ్ లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ ఇన్ క్యూస్. లెవెల్ ఆర్డర్ ఎలా చేస్తాం? లెవెల్ బై లెవెల్ చేస్తాం. ఫస్ట్ లెవెల్ 0లో ఉన్న నోట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి దాని తర్వాత లెవెల్ 1లో ఉన్న నోట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. అదే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్లో కన్సిడర్ దిస్ గ్రాఫ్. 1ని ఎక్స్ప్లోర్ చేసి 1కి రిలేట్ అయి ఉన్న ప్రతి నోడ్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేశాకే 2కి సంబంధించిన నోట్స్ అండ్ 3కి సంబంధించిన నోట్స్కి వెళ్తాం. అన్లైక్ DFS, హియర్ వీఆర్ నాట్ గోయింగ్ డెప్త్ వైస్, వీఆర్ గోయింగ్ బ్రెడ్త్ వైస్. 1కి రిలేటెడ్ అయి ఉన్న 2 and 3 మొత్తం ఎక్స్ప్లోర్ చేసి దాని తర్వాత ఇండివిజువల్గా 2కి రిలేటెడ్ నోట్స్ అండ్ 3కి రిలేటెడ్ నోట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అదే DFSలో డెప్త్ ఫస్ట్ సెర్చ్లో ఎలా అయ్యేది? 2 and 3లో ఒకటి పిక్ చేసుకుని దాన్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి దెన్ 3కి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ అలా కాదు. లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్లో ఎలా అయితే క్యూస్ యూజ్ చేసేవాళ్ళమో ఇక్కడ కూడా BFSలో వీ విల్ బీ నీడింగ్ ఏ క్యూ. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ సీ హౌ BFS వర్క్స్. Consider this example. Let's have a queue because we are going level by level. First, let me start with this 1. మనకు విజిటెడ్ అరే కావాలి. 1 2 3 4 5. ఈ గ్రాఫ్కి లెట్స్ రైట్ కరెస్పాండింగ్ అడ్జసెంట్ లిస్ట్. దీనికి సంబంధించిన నోట్స్ 2 and 3, 2కి సంబంధించిన నోట్స్ 3 and 5, 3కి సంబంధించిన నోట్స్ ఏమీ లేవు, 4కి సంబంధించిన నోట్స్ 3 and 5 కూడా ఏమీ లేవు. Now this is all the information that we have. We have an adjacent list, we have a queue, we have our visited array. 1తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నా క్యూలో 1ని ప్లేస్ చేసుకున్నాం. వెన్ ఐఎమ్ యాడింగ్ మై ఎలిమెంట్ టు ద క్యూ ఐ మార్క్ ఇట్ యాజ్ విజిటెడ్. ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ అంతా క్యూలో ఉన్న ఎలిమెంట్స్లోనే ఉంటుంది. క్యూలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? నోడ్ 1. క్యూలో ఇది ఫ్రంట్ ఎండ్, ఇది రేర్ ఎండ్. బికాస్ క్యూ ఇస్ నాట్ ఎంప్టీ, ఫ్రంట్ ఎండ్లో ఉన్న నోడ్ని పాప్ చేస్తాం. పాప్ చేసిన తర్వాత ఐ యాడ్ ఇట్ టు మై BFS. 1ని ప్రింట్ చేసుకున్నాం. ఇప్పుడు 1కి సంబంధించిన నోట్స్ అన్నీ నేను ఇటరేట్ చేయాలి. 1కి సంబంధించిన నోట్స్ ఏంటి? 2 and 3. మీరు ఈ గ్రాఫ్ని గమనిస్తే ఇట్స్ నాట్ 2 and 3, ఇట్ ఇస్ 2 and 4. ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఇట్ ఇస్ 2 and 4. 2కి సంబంధించిన నోట్స్ కూడా 3 and 5. 3కి ఏమీ లేవు. 4 is only connected with 3, 5కి ఏమీ లేవు. ఓకే, లెట్ స్టార్ట్. నేను 1ని క్యూ నుంచి పాప్ చేసేసుకున్నా. సో ఐ యాడింగ్ 2, 4 ఇంటూ ద క్యూ. క్యూలో ఎప్పుడైతే యాడ్ చేసుకుంటామో ఇక్కడ కూడా 2 మార్క్ చేసేసుకుంటాం బికాస్ దే ఆర్ విజిటెడ్. అలాగే కాన్సన్ట్రేట్ ఆన్ మై క్యూ, ఇట్స్ నాట్ ఎంప్టీ. 2ని పాప్ చేస్తా, ఇక్కడ ప్రింట్ చేసుకుంటాం. 2కి సంబంధించిన నోట్స్ 3 and 5 ఇక్కడ యాడ్ చేసుకుందాం, 2గా మార్క్ చేసుకుందాం. నెక్స్ట్ కమ్స్ 4, ఐ పాప్ ఇట్, ఐ యాడ్ ఇట్ టు మై BFS. 4కి సంబంధించిన నోట్స్ 3. 3ని క్యూలో యాడ్ చేసుకునే ముందు లెట్స్ చెక్ ద విజిటెడ్ అరే. ఇట్ ఈస్ ఆల్రెడీ విజిటెడ్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ద క్యూ. 3 కాకుండా ఇంక ఏదైనా నోట్స్ ఉన్నాయో 4కి రిలేటెడ్ ఏమీ లేవు. సో అగైన్ కమ్ బ్యాక్ టు మై క్యూ. 3ని పాప్ చేసి BFSలో యాడ్ చేసుకున్నాం. 3కి సంబంధించిన నోట్స్ ఏమీ లేవు. ఐ అగైన్ కమ్ బ్యాక్ టు క్యూ, పాప్ ఇట్, యాడ్ ఇట్ టు మై BFS. 5కి రిలేటెడ్ కూడా ఏమీ లేవు. దిస్ ఈజ్ మై ఫైనల్ BFS ట్రావర్సల్. మన గ్రాఫ్లో గమనిస్తే 1 తర్వాత 1కి ఉన్న నోట్స్ 2 and 4 వీటిని ఎక్స్ప్లోర్ చేసాం మనం. ఐ డెంట్ గో డెప్త్ వైజ్. 4 and 2లో ఒకదాన్ని పిక్ చేసుకుని ఆ పిక్ చేసుకున్న నోడ్ని ఎక్స్ప్లోర్ చేయట్లేదు. ఐఎమ్ గోయింగ్ బ్రెడ్త్ వైజ్. 1 నుంచి 2కి, 1 నుంచి 4కి ఈ రెండు యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ కమ్స్ 3, దాని తర్వాత ఫైనలీ 5. లెట్స్ చెక్ ద కోడ్ ఫర్ దిస్. మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టు ఐ స్టార్ట్ విత్ 1 node, ఐ యాడ్ దట్ నోడ్ టు ద క్యూ ఫస్ట్. క్యూలో ఏ నోడ్నైనా యాడ్ చేస్తే ఆ నోడ్ షుడ్ బి విజిటెడ్. ఈ 2 స్టెప్స్ మాత్రమే స్టార్టింగ్లో చేస్తాం బికాస్ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ 1 node. దెన్ విల్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద క్యూ. వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అవర్ క్యూ.
will repeat this process until the queue is empty. BFS makes sure that all the connected nodes will be present in the queue. అందుకే వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద క్యూ. క్యూలో ఒక్కొక్క ఎలిమెంట్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఫ్రంట్లో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేస్తాం, దాన్ని ప్రింట్ చేసుకుంటాం, అండ్ ఆ ఎలిమెంట్కి సంబంధించిన నోట్స్ అన్నీ మళ్ళీ క్యూలో యాడ్ చేసుకుంటాం. బట్ దెర్ ఇస్ అ కండిషన్ హియర్, ఇట్ షుడ్ నాట్ బి విజిటెడ్. అది ఇంతకుముందు విజిటెడ్ అవ్వకపోతేనే వీఆర్ యాడింగ్ ఇట్ టు ద క్యూ. క్యూలో యాడ్ చేసుకునేటప్పుడు వీఆర్ మార్కింగ్ విజిటెడ్ యాజ్ ట్రూ. ఇక్కడ కూడా అంతే, క్యూలో యాడ్ చేసుకునేటప్పుడు వీఆర్ మార్కింగ్ విజిటెడ్ యాజ్ ట్రూ. సింపుల్, రైట్? So in this video, we have learnt about graphs. We understood the difference between graphs and trees. Graphsని ఎలా స్టోర్ చేయాలో చూసాం, గ్రాఫ్కి ఉన్న కొన్ని ప్రాపర్టీస్ని నేర్చుకున్నాం, అండ్ ఫైనలీ గ్రాఫ్ ట్రావర్సల్స్ని కూడా చూసాం, విచ్ ఆర్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అండ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్. ఇందులో కూడా ప్రతి నోడ్ని అండ్ ప్రతి నోడ్కి సంబంధించిన ఎడ్జెస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. దట్స్ వై టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ బిగ్ ఆఫ్ n+e. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి విజిటెడ్ అరేకి బిగ్ ఆఫ్ n, క్యూకి కూడా బిగ్ ఆఫ్ n. ఇక్కడ మనం ఏ రకమైన రికర్షన్ చేయట్లేదు. దట్స్ వై there is no recursion. That's why there is no need of recursion stack here. Our space complexity is big of n. DFS uses recursion and BFS uses queue. That's it for today. Let's meet in the next video with more problems on graphs. Until then, stay tuned, stay focused, keep learning.